సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్టకమ్మన్ వద్ద కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు। అనంతరం వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలి సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు। గత ప్రభుత్వ హయాంలో పద్మశాలి సంఘాన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో పట్టించుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన 100 రోజుల్లోనే 16 కుల సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు। ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు యాదగిరి, నిర్మాణ ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటనారాయణ, పద్మశాలి సంఘం నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు। ప్రజా ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఈరోజు కులాలన్నింటికి, తెలంగాణలో ఉన్నటువంటి కులాలన్నింటికి ఆర్థికంగా అండగా నిలబడాలని చెప్పేసి ఇప్పటివరకు లేనటువంటి సామాజిక వర్గాలకి దాదాపు 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రకటించడము, అందులో భాగంగానే పద్మశాలి కార్పొరేషన్ కూడా ప్రకటించడము, అలాగే నిన్ననే జీవో కూడా విడుదల చేయడము జరిగింది। సో దానికి అనుగుణంగా యావత్ తెలంగాణలోని పద్మశాలి సమాజము హర్షాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది। అందులో భాగంగానే ఈరోజు అమీన్పూర్ పట్టణంలో పద్మశాలి యువకులంతా కలిసి శ్రీ గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది। మరి గతంలో చూసుకున్నట్టయితే మనకు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది। గత 6 గ్యారంటీలని ఒక్కొక్కటిగా తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజా సంక్షేమ పాలన దిశగా ముందుకు సాగుతూ ఉన్నాము। మరి గతంలో చూసుకున్నట్టయితే అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాల్ని బలోపేతం చేస్తానని చెప్పడము, దానికి అనుగుణంగానే ఈరోజు 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రకటన చేయడము బట్టి మనకు తెలుస్తూ ఉన్నది ఈ యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, రేవంత్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ని మనము అర్థం చేసుకోవచ్చు। మరి గతంలో చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల రూపాయలని కేటాయించి 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం చూసినాం। కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి బడుగు బలహీన వర్గాల్ని బలోపేతం చేసే విధంగా ముందుకు సాగుతూ ఉంది। ఈ మధ్యలోనే అసెంబ్లీలో కులగణన సర్వే గురించి తీర్మానం చేసి ఆ యొక్క ప్రక్రియ కూడా సాగుతూ ఉన్నది। అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అజెండా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది। బడుగు బలహీన వర్గాల్ని బలోపేతం చేసే విధంగా ముందుకు సాగుతూ ఉన్నది। ఇప్పటికే 6 గ్యారంటీ పథకాల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకుంటే 500కే సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఉచిత ఇళ్ల పథకం కావచ్చు ప్రారంభించుకొని సంక్షేమం దిశగా, అట్లాగే అభివృద్ధి దిశగా ప్రజా పాలన ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మరొకసారి యావత్తు తెలంగాణ పద్మశాలి సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్న ఈ యొక్క కార్యక్రమానికి అమీన్పూర్ పట్టణ పద్మశాలి యువకులంతా కదిలి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। వాళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శశిధర్ గారు కావచ్చు, అలాగే మా నాయకులు మలేష్ అన్న, సురేష్ అన్న అందరూ పాల్గొని ఇక్కడికి పద్మశాలి అధ్యక్షుడ మున్సిపల్ తరపున పాలాభిషేకం రేవంత్ అన్న గేస్తురంటే రేవంత్ అన్న ఘనకార్యం అది బాగా చేసినందుకు 16 కార్పొరేషన్లు డిక్లేర్ చేసినందుకు పాలాభిషేకం చేసుడు మా మున్సిపల్ తరపున పద్మశాలి సంఘం వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతున్నా మా కాంగ్రెస్ పార్టీ తరపున। ఎందుకంటే 16 కార్పొరేషన్లు ఇచ్చిండు, 16 కార్పొరేషన్లకు అందరికీ న్యాయం చేస్తూ రేవంత్ అన్న ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని నిరూపించుకుంది। రేవంత్ అన్న 5 నుంచి 100 రోజు పాలన ఇవన్నీ చేసినందుకు చాలా ఆనందం ఉంది। అందరికీ మా మున్సిపాలిటీలో పద్మశాలి సంఘం తరపున వీళ్ళు చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నా।